నియోజకవర్గం రామగుండం మండలం పరిధిలోని 660 మంది డ్రా పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయాలని రామగుండం మండలం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన రామగుండం తహసీల్దార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణ పనులతో భాగంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, విద్యుత్ మరమ్మతులు కొన్ని మిగిలి ఉన్న పనులను అతి త్వరలో పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు మాకు ఇవ్వండి దయచేసి, మేమందరం బాధపడుతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, పనులు నడవాయి, మేము సర్వెంట్ క్వార్టర్స్లలో ఉంటున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఎంత పని చేసినా అంతే వస్తుంది మాకు. ఒకరు పోతే ఒకరు కూలీ చేసుకుని బతకటోళ్ళం. దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇండ్లు ఇస్తే అంత మంచిది. అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి. మా పనులు ఇంట్లో పనులు అయితే పోయి చూసినాం, పనులు కూడా అయినట్టు చూడండి. మేము అందరం కోసమే, ఒక్కరం కోసం కాదు. అందరు బాధపడతారు. అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తినేటోళ్ళం ఉన్నాం. కిరాయిలు వెళ్తలేవు. ఇప్పుడు ముఖ్యంగా నేను సర్వెంట్ క్వార్టర్లు ఉన్నా. ఇప్పుడు పొద్దున్న ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చేయండి, మాకు వెళ్ళనియరు. ఇప్పుడు అందరు ఇండ్లు లేనలో ఉన్నాం. ఇండ్లు వచ్చినట్టు చేయండి దయచేసి. ఆ నిధులు కూడా కొంచెం విడుదలయ్యి మాకు వచ్చినట్టు చేయండి దయచేసి. మీ అందరికీ పుణ్యం అవుతుంది. అందరి కోసమే నేను చెప్తున్నా. మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి కూడా మాకు 1.5 year అవుతుంది. ఇంతవరకు దానికోసం పట్టించుకునే వాళ్ళు లేరు. మేము 1 year నుంచి వెయిట్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం. ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు. ఈరోజు ఇంతమందికి రావడానికి కారణం మాకు ఇల్లు లేదు, మాకు చేసుకుంటేనే నడుస్తుంది. నేనైతే చిన్న పిల్లలను పట్టుకొని 8 years నుంచి రెంట్ ఉంటున్నా. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఒక హోప్ నుంచి బతుకుతున్నాం మేము. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కానీ హిందూస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఇంత ఎండలో కూడా మేము అక్కడ కూడా ఎప్పుడైతే లాటరీ తీసిల్లో అక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబుల్ బెడ్రూమ్ కోసం, లాటరీ కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కూడా ఇక్కడ రావడానికి కారణం కూడా అదే. దయచేసి సార్, ఎంఆర్ఓ సార్, ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించండి. ఆలోచించి మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అలాగా చేయండి.